హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి శ్రీవారాలు 36. ఈ కార్తీక మాసంలో గోధుమ పిండి ప్రమిదలు అయితే చేసుకొని చాలామంది అయితే పెడతాము. ఇవి అప్పటికప్పుడు చేసుకొని పెట్టడానికైతే అసలే టైం ఉండదు. ఇవి అప్పటికప్పుడు చేసుకొని ఎండబెట్టి కొంతమంది అయితే చేసుకుంటాము. కానీ ఒత్తులు, ఈ ప్రమిదలు ఇలా అన్నీ చేసుకునేసరికి టైం అయితే అసలే ఉండదు. ఇంట్లో పని చేసుకోవాలి, గుడికి వెళ్ళాలి, ఇలా ప్రమిదలు, ఒత్తులు అన్నీ చేసుకోవాలి. ఇలా టైం లేనప్పుడు చక్కగాను నేను ఇప్పుడు వీడియో చూపిస్తున్న విధంగా అయితే చేసుకోండి. వేరంగా ప్రమిదలు అయితే రెడీ చేసుకోవచ్చు అన్నమాట. ఎక్కువ టైము కూడా పట్టదు. ఈ గోధుమ పిండి ప్రమిదలు తక్కువ టైంలో ఎక్కువ ప్రమిదలను అయితే చేసుకోవచ్చు అనమాట. అలా కూడా చేసుకొని రాకపోయే వాళ్ళకి చేతితో కూడా సేమ్ అలాగే చేసుకునే విధంగా అయితే చూపిస్తానన్నమాట వీడియోలో. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోకి వచ్చేస్తే ఇంకా కలర్స్ అయితే చేసుకుందాం అనేసి, నార్మల్గా చేసుకుందాం అనేసి అయితే 3 పళ్ళెంలు అయితే తీసుకున్నాను అనమాట. ఇందులో కొంచెం గోధుమ పిండి వేసేసి ఇంకా కలుపుకుంటున్నాను అనమాట. ఇంక ఇప్పుడైతే ఇందులో కొంచెం నెయ్యిని అయితే వేసాను. గోధుమ పిండిలో వేసేసి ఇంకా కొంచెం నీళ్ళని వేసి మనము చపాతీ ముద్దలాగా అయితే కలుపుకోవాలన్నమాట. ఇగో ఈ విధంగా అయితే కలిపి ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే పళ్ళన్నీ కూడా తీసుకుందాము. ఈ పిండిని తీసి ఇప్పుడు ఇందులో కూడా కొంచెం నెయ్యిని అయితే వేస్తున్నా. ఇంక ఈ నెయ్యిని వేసిన తర్వాత అయితే ఇంకా పిండిని కలిసేటట్టు అయితే కలిపాను. కలిపిన తర్వాత ఇంకా ఆరెంజ్ కలరు ప్రమిదలు అయితే చేసుకుందాం అనేసి ఇంకా ఆరెంజ్ కలర్ని అయితే ఇందులో వేస్తున్నాను అనమాట. మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలరు వేయొచ్చు, లేదు అంటే పసుపు వేయొచ్చు, సింధూరం వేసుకోవచ్చు. మన దగ్గర ఉండే నీళ్ళు మందు ఉంటుంది కదా, ఆ నీళ్ళు మందుని కూడా చేస్తారు. నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ని అయితే తీసుకున్నాను అనమాట. అందులో కొంచెం వేసేసి ఇంకా దానిలో కొంచెం వాటర్ని కొంచెం వేసేసి ఇది కూడా చపాతీ ముద్దలాగా అయితే కలుపుకోవాలి. దీన్ని ఇలా చపాతీ ముద్దలాగా కలిపిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఇంకో వేరే కలరు వేసుకుందాము అనుకున్నాం కదా, ఇంకా ఇది కూడా ఇప్పుడు తీసుకొని ఇందులో కూడా కొంచెం నెయ్యిని అయితే వేస్తున్నా. ఇలా నెయ్యి కొంచెం బెల్లము పంచదార వేస్తే మనం దీపం పెట్టేది స్వామివారికి చెందుతుందన్నమాట. అంటే అప్పుడు పెద్దలు అన్నారు, నేను విన్నానమాట. నా చిన్నప్పుడైతే చెప్పారు. ఇంక ఇప్పుడైతే ఇలా ఉన్నదో లేదో నాకైతే తెలియదు, నేను ఇలానే పాటిస్తున్నా. ఇంక ఇందులో కూడా బ్లూ కలర్ అయితే వేసేసి సేమ్ ఎందాకలాగే కలిపినట్టు అయితే కొంచెం నీళ్ళని వేసేసి ఇంక ఈ పిండిని అయితే కలుపుతున్నాను అనమాట. దీన్ని కూడా సేమ్ చపాతీ ముద్దలాగే కలుపుకోవాలి. నీళ్ళు చూసుకొని అయితే వేసి కలుపుకోవాలన్నమాట. ఎక్కువ నీళ్ళు అయిపోతే కొంచెం మెత్తగా అయిపోతుంది. మెత్తగా అయితే పిండి ప్రమిదలు అయితే రావు అనమాట, అంటేస్తాయి. ఇంకా అలాగా మీకు వాటర్ ఎక్కువ వేసి కొంచెం దీనిలాగా అనిపిస్తే కొంచెం మళ్ళీ పిండిని వేసేయండి. వేస్తే కొంచెం గట్టి వస్తుంది, అప్పుడు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇలాగా చపాతీ మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి, చపాతీలాగా పామడానికి. ఇప్పుడు దీన్నైతే ఇలా చపాతీలాగా అయితే చేశాను. ఇప్పుడు మనకి అంటే బాటిల్ కప్పులు, ఇంకా అలాగే గంధం కప్పులు, ఇంకా ఏవైనా ఉంటాయి కదా మన ఇంట్లో, బాక్స్ కప్పులు అలాంటివి అయితే తీసుకోండి. మీరు చిన్న ప్రమిదలు చేసుకోవాలంటే చిన్న కప్పు, పెద్దవి చేసుకోవాలంటే పెద్ద కప్పులు అలా తీసుకోండి. ఇక్కడ నేనైతే మీడియం సైజుది అయితే తీసుకున్నాను అనమాట. కప్పు తీసుకొని ఇంకా దాన్ని ఇలా అచ్చుల్లాగా అయితే చేసుకొని పెట్టుకుంటే మనకి ఈజీగా పిండి ప్రమిదలు అనేవి రెడీ అయిపోతాయి. రాకపోయిన వాళ్ళు కూడా ఇలా టిక్ ఫాలో చేసుకుంటే చాలా మంచిగా వస్తాయి. పెట్టుకున్నాం కదా, వాటిని ఒక్కొక్కటిని తీసుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొనల్లాగా కొంచెం మడిచితే సరిపోతుంది అనమాట. అంటే ఈ కిందది మీదకి అలా ఒత్తుతుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇలా ఒత్తితే మనకు ప్రమిద అనేది రెడీ అయిపోతుంది కొనల్లాగా. ఇంక ఇలా అయితే 5 కొనలు అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా మీకు కావాలంటే 7, 9 అలా చేసుకోవచ్చు, కానీ చిన్న ప్రమిదలకి 5 పెట్టుకుంటే బాగుంటుంది. మీకు అలాగే పెద్ద ప్రమిదలు కూడా ఇలా ఎలా చేసుకోవాలనేది చూపిస్తానన్నమాట. ఇంక ఇలా అయితే అన్ని ప్రమిదలు కూడా చేసుకోండి. చిన్న ప్రమిద కూడా చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇలా అన్ని ప్రమిదలు కూడా ఈజీగా చేసుకోవచ్చు. మనకి ఇసుగుగా ఉండదు, తక్కువ టైంలో ఎక్కువ ప్రమిదలను అయితే చేసుకోవచ్చు. ఈ కార్తీక మాసంలో మొత్తం కూడా మనకి ఎన్ని కావాలంటే అన్ని దీపాలు అయితే రెడీ చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా ఇగోండి ఇక్కడైతే ఇలానే చపాతీ లాగా
చేసేసి ఇంకా పెద్ద కప్పునైతే తీసుకున్నాను. దాన్ని ఆ చపాతీ దీనిలోనే ఒత్తేసి ఇంకా దాన్ని అయితే ఇగోండి ఒక పీసులా చేసి అయితే తీసుకున్నాను. వీటిని కూడా ఇంతకు చూపించిన విధంగా కొనల్లాగా చేసి దీనిలో అయితే నేను 9 కొనలు వచ్చినట్టు అయితే చేసుకున్నాను అనమాట. 9 కాకపోతే 7 కాకపోతే 5 పెద్దగా చేసుకోవచ్చు. ఇలా పెద్ద ప్రమిదలు కూడా చేసుకోవచ్చు. ఈ ప్రమిదలు మనకి ఏకాదశి, ద్వాదశిలు అలాంటివి ఉంటాయి కదా, ఆ టైంలో పెట్టుకుంటే బాగుంటుంది. కార్తీక పౌర్ణమి, పాడ్యమి, మనకి ఇంకా కార్తీక మాసం అయితే ఇంకా 15 రోజులు ఉంది కదా, చాలా అంటే మనం గుడికి వెళ్ళినప్పుడు కూడా పెట్టుకోవచ్చు. ఇవి మనం ఇలా చేసుకుని డైలీ గుడికి వెళ్ళే వాళ్ళకి కూడా ఇలా యూజ్ అవుతాయి అన్నమాట ఇలా చేసుకుంటే. ఇప్పుడు ఈ మధ్య అయితే అందరూ కూడా డైలీ గుడికి వెళ్ళినట్టు కూడా వెళ్తున్నారు. ఈ కార్తీక మాసమే కాదు, మామూలు రోజుల్లో కూడా ఇలా మామూలు రోజులు కూడా ఇలా చేసుకొని అయితే చక్కగా పిండి ప్రమిదలు చేసుకొని దీపం పెట్టుకోవచ్చు. అక్కడికి వెళ్ళి వేరే దీంట్లో దీపం పెట్టుకునే బదులు ఇలా చేసుకొని దీపం పెట్టుకుంటే చాలా మంచిది కూడా. మనం వేరే వాళ్ళది యూజ్ చేయం కదా, మనమే వాడుకుంటాము. ఇలా పెట్టుకొని వెళ్ళిపోతే ఎంత చక్కగా అనిపిస్తుంది. మన దాంట్లో మనం చేసిన దాంట్లో పెట్టుకుంటే ఇంకా ఆనందమే వేరే అసలు. ఇంకా మనం కలర్స్ ఇవి కూడా చేసాం కదా, అది కూడా చపాతీలా చేసుకొని సేమ్ అచ్చులాగే చేసుకొని ఇగోండి ఇలా దాన్ని కూడా ఇలా ఒక్కొక్క ప్రమిదను అయితే రెడీ చేసుకోవాలన్నమాట. ఇంక ఇక్కడ నార్మల్గా ఇలా ఒత్తుకొని చపాతీలాగా చేయడానికి సుగ్గా ఉంటుంది అనుకుంటే మనం ఇగోండి ఇలా చిన్న ఉండల్లా చేసుకొని దీన్ని బటన్ వేలు ఉంటుంది కదా, దాంతో అయితే ఇలా చపాతీలాగా మడుచుకోవాలి. మడుచుకుంటే మనకి చిన్నది అయితే రెడీ అవుతుంది కదా, చిన్న చపాతీలాగా. దాన్ని ఇలా కొనల్లాగా చేసుకుంటే సేమ్ ఆ ప్రమిదిలాగే మంచిగా వస్తాయి అన్నమాట. ఇగోండి ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఎంత చక్కగా వచ్చాయి కదా. ఇలా మనకి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా అయితే పిండి ప్రమిదలను అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా అన్ని ప్రమిదలను కూడా ఇలా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడ పెద్ద ప్రమిదలను కూడా చేసుకున్నాను. ఇవి కలర్ వేసి చేసుకోవడం వల్ల ఇంకా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఈ పెద్ద ప్రమిదలు చూడండి ఎంత బాగుందో కదా, మనకి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా అయితే చేసుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఓపిక ఉండాలి. ఇంకా ఇలా అన్నీ అయిపోయిన తరువాత మనకి ప్రమిదలు అయితే ఎండుతాయి కదా, ఆ తరువాత అయితే ఇక్కడ నేను కొంచెం పచ్చివే తీసుకున్నాను అనమాట. కానీ మంచిగా ఉన్నాయి, దల్సరవి అయితే చేయలేదు కదా, మంచిగానే అంటే గాలికి ఆరిపోయినాయి నేను చేసే లోపని. ఇంక ఇగోండి అవి తీసుకొని మనకి గాజులు బాక్స్ ఉంటుంది కదా, ఆ గాజుల బాక్స్లో చక్కగాను ఇలా ఒక్కొక్కటి ప్రమిది పెట్టేసి దానిలో ఒత్తులు వేసేసి రెడీ చేసుకున్నాం అనుకో, చక్కగా గుడికి వెళ్ళిన తరువాత ఒక్కొక్కటి తీసి మంచిగా ముట్టించుకోవచ్చు. మన చేతులు జిడ్డాన్ని పెంచుతూ నీట్గా మనము పూజ బ్యాగ్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇంకా ఇలా అయితే ట్రిక్ ఫాలో చేసుకుంటే మంచిగా ఉంటుంది. మీకు తక్కువ ప్రమిదలు అనిపిస్తే ఈ పెద్ద బాక్స్లో కూడా ఇలా రెడీ చేసి పెట్టుకోవచ్చు అన్నమాట. ఇంకా ఇలా అయితే అన్నీ కూడా నేను గుడికి వెళ్తే ఇలానే బ్యాంగిల్ బాక్సుల్లోనే పెట్టుకొని అయితే తీసుకొని వెళ్ళిపోతాను. అక్కడ చక్కగాను పిల్లలతో అంటే పిల్లలు ఉన్నారు కదా, మా పిల్లలు చిన్న పిల్లలు అనమాట. ఇంక ఇలానే అందుకే రెడీ చేసి తీసుకెళ్తాను. ఇంకా మా పిల్లలతో అయితే చక్కగాను ఇలా తీసేసి అయితే పెట్టుకుంటాను. నాకు ఏమనిపించదు ఈ నూనె తీయాలి ఒత్తులు వేయాలి అనేసి ఏ బాధ ఉండదన్నమాట. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.